హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ ఆఫీషియల్. ఇవాళ మన కిచెన్లో వచ్చేసి గుడ్డు ఆమ్లెట్ కర్రీ అండి. పచ్చి కారంతో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. ముందుగా అయితే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని నేను ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మా కారం తగ్గట్టు నేను తీసుకున్నాను. మీరు ఎలా స్పైసీగా తింటే స్పైసీగా దాన్ని చూసుకొని మీరు వేసుకోండి. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను కొంచెం తక్కువనే వాడతాను కారం. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని 2 వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. పెద్దవి అయితే నేనైతే 2 ఎగ్స్ మాత్రమే చేస్తున్నాను ఎగ్ కర్రీ. మీరు దానికి సరిపడా వేసుకోండి. గ్రేవీ ఎంత కావాలో దాన్ని చూసుకొని వేసుకోండి. చూడండి, మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. అది పక్కన పెట్టేసి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడయ్యాక బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క మీ దగ్గర ఏవి ఉంటే అవి బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. జీలకర్ర కూడా ముందు ఆల్రెడీ ఈ పచ్చిమిర్చిలో వేసి పేస్ట్ చేసాం కాబట్టి అది కూడా మీ ఇష్టం. అలాగే అవి కొంచెం ఫ్రై అయ్యాక పోపు గింజలు, మనం ముందుగా పట్టు పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఆయిల్ పైకి తేలేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ వల్లనే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంతకు ఎగ్ కర్రీ, ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కూడా అది 1 నిమిషం వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంత కొంచెం కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, నాకు మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు, అందుకే ఓన్లీ 2 ఎగ్స్ తోటే కర్రీ చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వరకు వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ కూడా పలగొట్టుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి షేర్ చేసుకుంటున్నాను. గిన్నెలో ఎందుకు పోసి అందులో ఎందుకు వేసుకున్నానంటే, నాకు ఒకప్పుడు సేమియా ఎగ్ ఏమైంది అంటే నేను డైరెక్ట్ మనం చేసుకునే ప్యాన్లోనే డైరెక్ట్ వేసుకున్నాను. ఆయిల్ అదంతా వేసుకొని ఈ ఎగ్స్ కూడా డైరెక్ట్ పలగొట్టుకొని వేసుకునేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. నేను ఎన్ని ఎగ్స్ వేసుకున్నానో అన్ని ఎగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అప్పటి నుంచి నేను ఇలా గిన్నెలో పలగొట్టుకొని బౌల్లో పలగొట్టుకొని డైరెక్ట్ పోయకోకుండా ఇలా బౌల్లో పలగొట్టేసి ప్యాన్లో వేసుకుంటాను. నాకు అప్పటి నుంచి ఆ ఎగ్ చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంటుంది. భయం అవుతుంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మనం కూడా షాప్లలో చెప్పలేం కదా, ఎప్పుడు తెచ్చి స్టోర్ చేసి ఉంటాయో చెప్పలేం. కొన్ని షాప్లలోనేమో ఎప్పటి స్టాక్ అప్పుడు వస్తూనే ఉంటుంది, అందుకే మనం చూసుకొని జాగ్రత్త వేసుకోవాలి. అలాగే మంచిగా ఎగ్గు పలగొట్టుకొని వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాక అలాగే మనం మూత తీసి మంచిగా అది రిటర్న్ చేసుకోవాలి. మీ ఇష్టం, చిన్న చిన్న పీసెస్లా కావాలంటే ఎమ్మటే మీరు కట్ చేసుకోవచ్చు అదే టైంలో. లేదంటే ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక ఎగ్ తర్వాత ముక్కలు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకొని, కసూరి మేతి వేసుకోండి. లేకపోతే ఇంకా కొత్తిమీర ఎక్కువ ఉంటే మీ దగ్గర వేసుకోండి. కసూరి మేతి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అది కూడా 2-3 నిమిషాలు ఫ్రై అయ్యాక అంతే అండి, మన పచ్చిమిర్చితో ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.